గుడ్ న్యూస్ ఏపీలోని కాంట్రాక్టర్లకు ప్రభుత్వం సంక్రాంతి పండుగ వేళ గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలో ఉద్యోగులు వివిధ పనులు చేపట్టిన గుత్తేదారులకు నిధులు మంజూరు చేయబోతుంది. నీరు చెట్టు పనులు సహా వివిధ ప్రాజెక్టులు పూర్తి చేసిన గుత్తేదారులకు పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు వీలుగా ఆర్థిక శాఖ చర్యలు చేపట్టింది. మొత్తంగా సంక్రాంతి సందర్భంగా 2653 కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు ఆదేశాలు వెలువడ్డాయి. అంతేకాదు ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న ఒక కరువు భత్యం, డిఆర్ బకాయిల చెల్లింపులకు 1100 కోట్లు విడుదల చేసింది. దీనివల్ల 2.25 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగులకు, 2.70 లక్షల మంది పింఛనర్లకు మేలు కలగబోతుంది. పోలీసులకు సరెండర్ లీవ్స్ బకాయిలు నిమిత్తం 110 కోట్లు చెల్లిస్తుంది. ఇక దీంతో సుమారు 55,000 మంది పోలీస్ సిబ్బందికి లబ్ధి చేకూరబోతుంది. మరోవైపు విదేశీ ఆర్థిక సాయం, నాబార్డ్, శాస్కీతో పాటు సిఐఆర్ఎఫ్ కింద పనులు చేపట్టిన గుత్తేదారులకు 1243 కోట్ల బిల్లులు విడుదల చేశారు. ఇక గతంలో చేసిన నీరు చెట్టు పనులకు 40 కోట్ల బకాయిలు విడుదలయ్యాయి. తద్వారా 19,000 మంది చిన్న పెద్ద గుత్తేదారులకు ప్రయోజనం కలుగుతుందని ఆర్థిక శాఖ వెల్లడించింది. 2,653 కోట్ల నిధులతో మొత్తంగా 5.70 లక్షల మందికి వారి బిల్లులు అలాగే పెండింగ్ బకాయిల సొమ్ములు అందబోతున్నాయి.